ఒకటి, తమ మిత్ర దేశాల్లోని తమ సైనిక స్థావరాలని అమెరికా కాపాడుకోలేకపోయింది. 2, తమ మిత్ర దేశాలకు సంబంధించిన నమ్మకాన్ని కోల్పోయింది. 3, యురేనియం అంశానికి సంబంధించి స్పష్టమైన హామీని ఇరాన్ దగ్గర నుంచి ఇప్పటికీ ప్రాపర్గా తీసుకోలేదు అనేది సమాచారం. దాంతోపాటు ఇరాన్లో తాము చేసిన దాడి తాలూకా విధ్వంసం నుంచి ఇరాన్ బయటపడడం కోసం భారీగా ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా చేయబోతోంది అనేది సమాచారం. తామే విధ్వంసం చేసి ఆ విధ్వంసం నుంచి ఇరాన్ బయటపడడం కోసం ఆర్థిక సహాయం చేయడానికి కూడా అమెరికా ఒప్పుకుంది అనేది జరుగుతున్న ప్రచారం. అది కూడా జరిగితే అమెరికా ఏం సాధించింది అంటే సాధించింది ఏమీ లేదు. అమెరికా తెలియకపోయి హర్ముజ్లో వేలు పెట్టి ఆ వేలును బయటికి తీసుకోవడం కోసం ఇరాన్ని బ్రతిమాలుకొని ఒప్పందం చేసుకుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత అక్కడ పూర్తిగా కనీసం ఆ దేశంలో నాయకత్వ మార్పిడి అయినా చేసిందా? ప్రభుత్వాన్ని మార్చగలిగిందా? అది లేదు. ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చలేకపోయింది. ఆ దేశానికి సంబంధించి ఆ దేశం పర్టికులర్గా ఇజ్రాయెల్ పట్ల తనకున్న వైఖరిని మార్చలేకపోయింది. కుర్దు ఐలాండ్లో ఉన్న మొత్తం ఆయిల్ నిల్వల్ని ధ్వంసం చేస్తాం, ఆ ఐలాండ్నే లేకుండా చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఆ ఐలాండ్ వైపు కనీసం కన్నెత్తి చూడలేకపోయింది కూడా. అంతేకాదు రష్యా, చైనా లాంటి దేశాలు అమెరికాని హెచ్చరించే పరిస్థితి కూడా తీసుకొచ్చుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాకి శాశ్వతంగా మిత్ర దేశాలుగా ఉన్న బ్రిటన్ లాంటి దేశాలు కూడా తప్పు పట్టేలా చేసుకుంది. ఒకటి, విదేశాంగ విధానంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, తమ మిత్రులకు సంబంధించిన నమ్మకాన్ని పోగొట్టుకోవడంలో కావచ్చు. సో అక్కడ ఏ లక్ష్యం కోసం అయితే యుద్ధానికి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కావచ్చు అమెరికా పూర్తిగా ఫెయిల్ అయిన అంశంగా చూడాలి.